ఉత్తరాయణం సంకల్పం ఎప్పటి నుండి చెప్పాలి? ఇది అందరూ కూడా ఓర్పుగా మొత్తం వినగలిగితే వినండి. ఏదో ఫాస్ట్ మోడ్లో పెట్టుకుందామని ఎట్లాంటి కూడా చేయొద్దు, చక్కగా మొత్తం వినండి. ఇక్కడ నేను ఎవరిని కూడా విమర్శించట్లా, ఏ సిద్ధాంతాన్ని విమర్శించట్లా, అన్నిటిని కూడా గౌరవిస్తాను, ముందుకు వెళ్తున్నాను. కానీ మన వ్యవస్థలో ఇప్పటిదాకా నడిచినటువంటి తీరుని గౌరవించాలి. ఇప్పటిదాకా వచ్చిన తీరుని కనుక గౌరవించకపోతే ఇబ్బంది మన వ్యవస్థకు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి మీరు మాట్లాడిన అంశాలను పెద్దాన్ని కూడా నెగిటివ్గా తీసుకోకుండా అందులో పాజిటివ్గానే మాట్లాడుకుంటూ వెళ్తారని చెప్పి ఆశిస్తూ ఇక్కడ 4 ముఖ్యమైన సూత్రాలు చెప్పుకుంటూ వస్తాను. తర్వాత మనం దాంట్లోకి వెళ్దాం. జ్యోతిష్ శాస్త్రం యాక్చువల్లీ ఈ సిద్ధాంత భాగంలో మనకి అంశాలను కూడా ప్రస్తావనలోకి వస్తాయి. సిద్ధాంత భాగం ఎందుకు, అసలు జ్యోతిష్ శాస్త్రం ఎందుకంటే వేద సంబంధమైనటువంటి కర్మకాండ ఏదైతే ఉందో అన్నీ కూడా ఆచరించడానికి మీరు తెలుసుకోవాలి. నీకు బలానా రోజున ఎమ్మెల్యే పోస్ట్ వస్తుంది, నువ్వు ముఖ్యమంత్రి అవుతావు, నేను చెప్పా కాబట్టి నువ్వు అవ్వలేదు, వీటి కోసం జ్యోతిషం కాదు. మీకు శాస్త్రాన్ని అనుష్ఠించి ఆ శాస్త్రంతో మంచి ముహూర్తాలు పెట్టి వాళ్ళు శ్రౌత స్మార్త కర్మలు నడుపుకోవడానికి, వాస్తు కర్మలు నడుపుకోవడానికి, వీటి కోసం చెప్పేసి ముహూర్త శాస్త్రానికి ప్రాధాన్యం చేసుకుని జ్యోతిష్ శాస్త్రం చెప్పింది. జ్యోతిషం ఫలితాంశాల గురించి చెప్పలేదా అంటే చెప్పింది. అయితే అందులో నువ్వు చెప్పాలని నీకేం కావాలి? గ్రహగమనాలతో కూడుకున్నటువంటి శాస్త్రం కావాలి, సిద్ధాంత భాగం అనేది. ఆ సిద్ధాంతం ఏం చేస్తుందంటే బలానా గ్రహం ఎట్లా ఉంది, బలానా నక్షత్రం ఎట్లా ఉంది, దీని ప్రకారంగా తిథులు ఎన్నింటి వరకు ఉన్నాయి, నక్షత్రాలు ఎన్నింటి వరకు చెప్తూ ఉంటాయి. చేసాం, నువ్వు మధ్యాహ్నం 12 గంటల వరకు చదివి ఉంది, లేకపోతే మధ్యాహ్నం 1 గంట వరకు చదువుతుంది, ఇవన్నీ చెప్పుకుంటూ వచ్చాం. కానీ దాన్ని ఏం చేసుకోవాలి? నేను నాకు ఇస్తే కావాలి కదా, తెలియాలి కదా. మనం బియ్యం ఇస్తే వండుకోవడానికి గ్యాస్ పొయ్యి గిన్నె ఎట్లా కావాలో, నువ్వు గణితం చేసి ఇచ్చేస్తే దాన్ని వాడుకోవడానికి దాని పక్కన ఏం చేయాలని దానికి ఒక శాస్త్రం కావాలి. వేదం ఉంది, వేదం అంతా కూడా మరి మొత్తం మంత్రాలతో కూడుకుంటుంది. కేవలం మంత్రాలు చదివిన పండితుడు ఒక ఆయన ఉన్నాడు, ఆయన మంత్రాలు మొత్తం వచ్చు ఏటు చెడ్డు. కానీ ఆయన నీ ఇంట్లో కావాల్సినటువంటి గణపతి పూజ దగ్గర నుంచి ప్రారంభం చేసి, సంధ్యావందనం దగ్గర నుంచి ప్రారంభం చేసి, సంకల్పం చెప్పడం విషయం దగ్గర నుంచి కూడా ఆయన ఆ వివాహ ఉపనయనాల వరకు కూడా దానికి సంబంధించిన ఆపరేషన్ చెప్పాలి అంటే కనుక ఆయనకి ఇంకో శాస్త్రం కావాలి. కేవలం వేదమంత్రం ఉంటే కుదరదు, వేదమంత్రాన్ని ఆపరేట్ చేయడానికి ఒక శాస్త్రం కావాలి. అందుకోసం వైదిక మార్గంలో ఇక్కడ పంచదశ కర్మలు చెప్పడానికి స్మార్తం అని చెప్పేసి కూడా చెప్పారు, శ్రౌత కర్మలు చెప్పడానికి కొన్ని చెప్పారు, కల్పసూత్రం అంటారు, ఎంత కూడా కల్పశాస్త్రం. దీన్ని నువ్వు చేస్తుంది కరెక్టా తప్ప ఒప్ప అని చెప్పిన ధర్మశాస్త్రం అనేది పక్కన డిక్టేట్ చేస్తూ ఉంటుంది. యజ్ఞం చేసినప్పుడు అర్చకులందరూ ఉండి యజ్ఞం చేస్తూ ఉంటారు. సర్వోపద్రష్ట అని చెప్పి కొంతమంది పెట్టుకుంటారు. కారణం వాళ్ళు జరుగుతున్నంత కరెక్ట్గా జరుగుతున్న ప్రయత్నం చూస్తూ ఉంటారు. అలాగే వేదమంత్రాలని నువ్వు శ్రౌతంలో స్మార్తంలో వాడుకుంటున్నావు. నువ్వు వాడుకోవాల్సిన దానికి కాలం సరైన కాలంలో వాడుతున్నావా, విధానం సరైన విధానంలో వాడుతున్నావా అని చెప్పడానికి పక్కన అక్కడ మహర్షులు అందరూ ఏం చేశారంటే, మహర్షులు చెప్పిన వాక్యాలతో ధర్మశాస్త్రాన్ని, మహర్షులు కొన్ని వాక్యాలు చెప్పేశారు, మహర్షులు చెప్పిన వాక్యాలని ధర్మశాస్త్రం అనేది డిక్టేట్ చేస్తూ ఉంటుంది. అలాగే సిద్ధాంత భాగంలో నువ్వు తిథివార నక్షత్ర యోగకరణాలు ఇచ్చేసావు, గ్రహాలు గమనం ఇచ్చేసావు. ఈ తిథివార నక్షత్ర యోగకరణాలు గ్రహ గమనాలు ఇచ్చేసిన తర్వాత దాన్ని నేను వాడుకోవాలి, నాకు తెలియాలి కదా. ఆ తెలియడం కోసం చెప్పేసి ఇదే ధర్మశాస్త్రం ఏం చేస్తుందంటే మళ్ళీ వెంటనే బలానా పండుగలు ఎట్లా అనుకో, ఈ పంచదశ కర్మలకి ఈ నక్షత్రాలను ఎట్లా వాడుకో, ఈ శ్రోత కర్మలకి ఈ నక్షత్రాలని తిథులని ఇట్లా వాడుకో, ఈ కాలంలో ఇట్లా చేయి అని చెప్పడానికి ఉంటుంది. కాబట్టి ఇక్కడ టోటల్గా వెరసి ధర్మశాస్త్రం అనేది మొత్తం అంతా కూడా పక్కన ఉంది. ఈ ధర్మశాస్త్రం అంటే ప్రత్యేకంగా రాలా, సిద్ధాంత భాగం చెప్పినటువంటి ఆ కల్పశాస్త్రంలో సూత్రాలు చెప్పినటువంటి ఈ మహర్షులే దాన్ని కూడా రాశారు. అంటే వాళ్ళు టోటల్గా బాధ్యత మొత్తాన్ని వాళ్ళ మీద పెట్టుకున్నారు. ఈ మధ్యకాలంలో కొత్త పండుగలందరూ కూడా ఏమంటున్నారంటే, ఆ ధర్మశాస్త్రం చెప్పే నాటికి ఆ ధర్మశాస్త్ర గ్రంథకర్తలకు జ్యోతిషాస్త్రం తెలుసు తెలియదో, సిద్ధాంతం తెలిసి చెప్పారు చెప్పలేదో అనే మాటలు కూడా వాడుతున్నారు. వాళ్ళందరికీ నమస్కారం. అయితే ఇక్కడ ఇప్పుడు ఉత్తరాయణం ఎప్పటి నుంచి చెప్పాలి అనేటువంటి సందర్భం మనకి అసలు ఎందుకు ప్రస్తావన వచ్చింది అనేది మనం తెలుసుకోవాలి. ఇప్పటిదాకా మనం జనవరిలో రవి మనం వాడుకునే పంచాంగాల రీత్యా ఆయన మకరంలో ప్రవేశించాక ఉత్తరాయణం చెప్తున్నాం. ఇక్కడ గ్రహగమనాల్లో సాయన నిరయన అని చెప్పి 2 పద్ధతులు ఉంటాయి. మనం నిరయనంతో కూడినటువంటి గ్రహగమనాన్ని తీసుకుని దాంతో వచ్చే తిథివార నక్షత్రాలతో
మనం పంచాంగాలు తీసుకున్నాం. ఈ పంచాంగాల్లో కొట్లాడుకోవడం అంటే నువ్వు తీసుకున్నప్పుడు ఆ నిరైనం సాయనాన్ని నిరైనం చేయడానికి ఈ రెండు మధ్యలో భేదమే అయినాంశ. ఆ అయినాంశ సరిగ్గా తీసుకోలేదయా, సరిగ్గా తీసుకున్నావయ్యా అని చెప్పేసి దాని గురించే గొడవ అంతా కూడా. సరే, అసలు ఏదైనా సరే మనం అందరం వాడుతున్న నిరైన సంబంధమైనటువంటి పంచాంగం వాడుతున్నాం. ఈ నిరైన సంబంధమైన పంచాంగాల ద్వారా వచ్చేటువంటి తిథివార నక్షత్ర యోగకరణాలతో వాడుతున్నాం. దీన్ని వాడుకునేటప్పుడు ఇక్కడ చాంద్రమానం ప్రకారంగా వచ్చేటువంటి తిథివార నక్షత్రాలతో కూడుకున్న పంచాంగాన్ని, మాసాలతో కూడుకున్న పంచాంగాన్ని వాడుకోమని చెప్పి ధర్మశాస్త్ర గ్రంథాలు స్పష్టంగా తెలిసినాయి. మీరు ధర్మసింధు, నిర్ణయ సింధు ఇట్లాంటివన్నీ కూడా చూస్తే వాటిలో ప్రత్యక్షంగా కనబడుతుంది. అన్ని చోట్ల కూడా చాలా డైరెక్ట్గా చాంద్రమానం వాడండి అని చెప్పి చెప్పుకుంటూ వచ్చాడు. చాంద్రమానం అనేసరికి అక్కడ మధుమాధవ మాసాలు అంటే చైత్ర వైశాఖ మాసాలు, జ్యేష్ఠ ఆషాఢ మాసాలు ఇట్లా చెప్పుకుంటూ వచ్చాడు. ఆ చైత్ర వైశాఖ మాసాలని చాంద్రమాన ఋతువుగాను, వసంత ఋతువుగా, జ్యేష్ఠ ఆషాఢ మాసాలని చాంద్రమాన గ్రీష్మ ఋతువుగా ఇలా విభాగం చేసుకుంటూ వచ్చాడు. రవి మేషంలోకి వచ్చాక మేషమాసం అని, వృషభంలోకి వచ్చాక వృషభమాసం అని, మిథునంలోకి వచ్చాక మిథున మాసం అని చెప్పి చెప్పుకుంటూ వస్తాడు. అందులో అక్కడ సౌర ఋతువులుగా మేష వృషభాల్లో, మీన మేషాల్లో అట్లాగా దాని వ్యవహారంతో కూడా వర్గీకరణ చేసుకుంటూ వచ్చాడు. సౌరమానం అన్నాడు దాన్ని. సౌరమాన ఋతువులు మాసాలు చెప్పాడు, చాంద్రమాన ఋతువులు మాసాలు చెప్పాడు. చెప్పేసి వీటినన్నింటినీ ఏం చేశాడంటే, నువ్వు వాడుకునే సందర్భానికి వచ్చేసరికి చాంద్రమానాన్ని వాడరా అబ్బాయి శ్రోత స్మార్త కర్మల్లో అనే ఒక మాట చెప్పాడు. చాంద్రమానం అనే పేరుతో ఉంది అంటే అక్కడ చైత్ర పూర్ణం దగ్గరికి చిత్తా నక్షత్రం రావాలి, వైశాఖ పూర్ణం దగ్గరికి విశాఖ నక్షత్రం దగ్గరలో ఉండాలి, జ్యేష్ఠ పూర్ణం దగ్గరలో జ్యేష్ఠ నక్షత్రం ఉండాలి, ఆషాఢ పూర్ణం దగ్గరలో ఉత్తరాషాఢ నక్షత్రం, పూర్వాషాఢ నక్షత్రాల దగ్గరలో ఉండాలి, శ్రావణ మాసంలో పూర్ణిమ నాటికి దగ్గరలో శ్రవణ నక్షత్రం ఉండాలి. ఇలా ఉంటాయి. అది ఆ క్యాలిక్యులేషన్ని సరిపడేలాగా చేసుకొచ్చారు నిరయనాన్ని. ఇక రవిగమనం ప్రత్యక్షంలో ఆకాశంలో మనం చూసేదంతా కూడా సాయనం. ఈ నాసా వాళ్ళు శ్రీహరికోట నుంచి మన వాళ్ళు రాకెట్లు ప్రయోగం చేసేటప్పుడు ఎవరైతే ఇంకా రాకెట్లు అంతరిక్ష శోధన చేస్తూ ఉంటారో వాళ్ళందరూ కూడా సాయన గ్రహాలతోనే చేస్తారు. ఎందుకంటే వాళ్ళకి యాక్యురసీ కావాలి, కరెక్ట్గా మిల్లీమీటర్ కూడా తేడా లేకుండా వాళ్ళకి రాకెట్ అక్కడికి వెళ్తేనే అక్కడ దానికి సంబంధించినటువంటి పనంతా చేయగలుగుతూ ఉంటుంది. కాబట్టి వాళ్ళు ఆ క్యాలిక్యులేషన్స్లో వెళ్ళిపోతూ ఉంటారు. చాలామంది మా పంచాంగాల్లో క్యాలిక్యులేషన్ అంతా నాసా వాడికి సరిపోతుంది అని చెప్పేసి ప్రకటన కూడా చేసిన వాళ్ళు ఉన్నారు. నాసా వాడు రాకెట్ ప్రయోగాలు మానేసేసి తద్దినాలు పెట్టుకోవడమును, వినాయక చవితి వ్రతాలు చేసుకోవడం మొదలెట్టాడా. మనం వాడుకు నిరైనం పంచాంగం, అసలు సంబంధం లేని పంచాంగం. మన పంచాంగంలో ఇంకా నాసా వాడి చేత బ్రాహ్మణార్థాలు కూడా చేయించేట్టున్నారు చూడబోతే. అలా మార్చేసుకుని వాళ్ళు సొంత భావనలన్నీ కూడా ప్రకటన చేసుకొచ్చారు, మనుషుల్ని దప్పుదోవ పడించడం కోసం చెప్పేసి. సరే, ఇక అసలు విషయంలోకి వస్తే ఈ సాయనం ప్రకారంగా ఆకాశంలో ఖగోళంలో జరుగుతున్న గ్రహాలు వాటి విన్యాసం అంతా కూడా కరెక్టా అంటే కరెక్టే. అది మన సిద్ధాంతకర్తకు తెలియదా? తెలిసి దాన్ని నిర్ణయం చేశారు. చేసిన తర్వాత మనకి ఈ సాయనంలో రవి ప్రవేశాలు అనేవి ఇవేమో నిరైన ప్రవేశాలని కూడా ప్రతి నెలలోనూ 13, 14, 15, 16, 17 తారీఖుల మధ్యలో నడుస్తూ ఉంటాయి. ఈ ఆయనాంశలో డోలన ఆయనాంశ అని ఉంది. 0 దగ్గర నుంచి ముందుకి, 0 దగ్గర నుంచి వెనక్కి వెళ్ళడం అనేది. నేను ఈ మధ్యకాలంలో వాట్సాప్ గ్రూపుల్లో వాటిల్లో ఒక ఉదాహరణకు చూపించడానికి చెప్పేసి జగన్నాథ హోరల నుంచి తీసుకుని అందరూ చైత్రపక్షం అలవాటు ఉన్నవాళ్ళు కాబట్టి అందులో 284 సంవత్సరం దగ్గర నుంచి ఉన్నాయా అక్కడ శూన్యాయనం వచ్చిందంటే, ఓహోహో మీరు శూన్యాయనాంశ కాలాన్ని 499 సంవత్సరాల దాన్ని ఇక్కడ అయితే ఒప్పుకోవట్లేదు అనమాట అంటూ పెట్టారు. అసలు విషయాన్ని పక్కదోవలు పట్టించాం అనమాట. ఇక్కడ 284, 499 అనేది పక్కన పెడితే అయినాంశ శూన్యకాలాన్ని తీసుకోవడానికి అక్కడ ఉదాహరణ ఉంటుందని చెప్పాను. సరే, అక్కడ జగన్నాథ హోరాన్ని ప్రత్యేకంగా రాసినప్పుడైనా అర్థం కావాలి దాని గురించి. ఎందుకంటే సిద్ధాంతమైన తీసుకెళ్ళలేదు, ప్రాక్టికల్గా ఉన్నటువంటి జగన్నాథ హోరాన్ని తీసుకొచ్చి చూపించానని. అన్ని గణితాలు మనం చేయలేం కదా, కాబట్టి దాన్ని చూసుకోవాలి. ఆ జగన్నాథ హోరాన్ని తీసుకున్నారంటే నెగిటివ్ సంవత్సరాలకు కూడా అందులో వెళ్ళే అవకాశం ఉంది, క్రీస్తు పూర్వానికి వెళ్ళే అవకాశం కూడా ఉంది అందులో. అక్కడ అలా చూసుకుంటూ వెళ్తే ఈ మకరంలోకి ప్రవేశం అనేది ఎప్పుడూ కూడా పుష్యమాసంలో జరిగింది. మనకి ఏమంటే మీరు అంత గణితాలు చేసేసారా అంటారేమో. కంప్యూటర్ చూపిస్తుందిగా, కంప్యూటర్ ఉంది కాబట్టి ఇన్ని నాటకాలు అడగలిగాం మనం. అది లేకపోతే అందరం కూడా తెల్లమొహాలేసి కూర్చోవాల్సిందే, వచ్చిన గణితం వరకు చేసుకుంటూ వేసుకోవాల్సిందే. అక్కడి నుంచి 240 తగ్గించి అయినాంశ పెరుగుతోంది. ఆ రవి ప్రవేశం తేదీలు మాత్రం ఇప్పుడు మనకి చిన్నప్పుడు 13 తారీఖు ఉండేది, ఇప్పుడు 14కి వచ్చింది, ఇప్పుడు 15కి వచ్చింది. ప్రతి 72 సంవత్సరాలు ఒకసారి మారుతుంది. ఆ మధ్యకాలంలో వ్యాసం కూడా రాసుకొచ్చాడు ఒక ఆయన ఎవరో. బాగుంది, అంతే సిద్ధాంతాల మాటలే. ఏం రాసినప్పటికీ కూడా అలా పెరుగుతూ ఆయనాంశ అనేది డోలనం అంటే ఇట్లా ముందుకు వెళ్ళి వెనక్కి రావడం అనమాట. ఆ 0 దగ్గర మళ్ళీ వెనక్కి వెళ్ళేసరికి తగ్గుతోంది. తగ్గిన సంవత్సరాల్లోనూ పుష్యమాసంలోనే ఉంటుంది, పెరిగిన సంవత్సరంలో పుష్యమాసంలో. నిరయన మకర రవి ప్రవేశం.
నిరయన మకర సంక్రమణం, రవి ప్రవేశం రెండింటికి కూడా పేర్లు. అలా ముందుకి వెనక్కి వెళ్ళినప్పుడు కూడా పుష్యమాసంలోనే ఉన్న కారణంగా మనం అక్కడి నుంచి ఉత్తరాయణం చెప్పడం మొదటి నుంచి అలవాటు ఉంది, నడుస్తోంది అనడానికి గల కారణం ఏంటి, ఏం ఆధారం చేసి చెప్తున్నారు మీరు అంటే, మన తాతలు బతికే ఉన్నారు, 80 ఏళ్ళు 90 ఏళ్ళు పండితులు స్పర్శలో ఉన్నటువంటి వాళ్ళు, స్పృహలో ఉన్నవాళ్ళు బతికే ఉన్నారు. వాళ్ళు వాళ్ళ తాతగారిని చూసుంటారుగా, 90+60 వేసుకోండి, ఒక 100-120 సంవత్సరాల వయసుని చూసుంటారుగా. ఇలాంటివన్నీ మీ కపోల భావన అండి అనేవాళ్ళు ఉన్నారు. కపాల భావన తర్వాత మాడదాం, విషయం ఎదురుకుండా కనబడుతుందని అంశం మీకు చెప్తాను. కాబట్టి ఇన్ని 100 సంవత్సరాల నుంచి చేసుకొస్తున్నారు. ఇది కపాల భావన అనేది పక్కన పెడితే మన పంచాంగంలో దీన్ని ఎప్పుడు మార్చారని దాన్ని కూడా మొన్న ఈ మధ్యన ఒక పెద్ద ఆయన పెడబర్తి వారు భాస్కర సుబ్రహ్మణ్య సిద్ధాంత్ గారిని ఆయన చూపించారు. మా తాతగారి టైంలో 1911-12 ప్రాంతాల్లో మనం సాయన రవి మకరంలో ప్రవేశించినప్పుడు ఆయన ఉత్తరానికి తిరుగుతున్నాడు కాబట్టి, ఉత్తరానికి తిరిగి ఆయన గమనాన్ని ప్రారంభిస్తున్నాడు, ఉత్తరాన్ని ఎక్కడి నుంచి చెప్పుకోవాలి అనే అంశాన్ని ఆయన ప్రస్తావిస్తూ వచ్చాడు. ఆయన అలా ప్రస్తావన చేయడానికి గల కారణం ఏంటంటే, మనకి ఇక్కడ షణ్ణవతి శ్రాద్ధ దినాలని చెప్పుకొచ్చారు. ఆ షణ్ణవతి శ్రాద్ధ దినాలు చెప్తూ అందులో సంక్రమణాలు 12, అమావాస్యలు 12, మహాళయ పక్షాలు 16, ఆ తర్వాత మన వ్యతిపాతలు, వైధృతులు, అష్టగా శ్రాద్ధాలు ఇవన్నీ కలిపి 96 తిథులు అవుతున్నాయా. వీటిలో మీరు తర్పణాలు వల్లాలి, విశేషమైన రోజులు ఇవి. తర్పణాలు వల్లండి పితృదేవతలకు ప్రీతికరమైనవి అన్నారు. అక్కడ సంక్రమణాల రోజున మనం తర్పణాలు అవుతున్నాం. ఈ సంక్రమణాలప్పుడు ఈ పంచాంగాలు రాసే వాళ్ళందరూ ఏం చేస్తుంటారంటే, మేష సంక్రమణం వచ్చినప్పుడు మేష సంక్రమణ ప్రయుక్త విశ్వత్ పుణ్యకాల, తర్వాత వృషభ సంక్రమణ షడైతి పుణ్యకాల, హరిపద విశ్వత్ హరిపద షడశీతి, విశ్వతు తర్వాత వృషభానికి హరిపద, మిథునానికి షడశీతి, తర్వాత కర్కాటకం సరి దక్షిణాయన పుణ్యకాలం అని, సింహ సంక్రమణం దగ్గర రోజునేమో హరిపద అని, తర్వాత మళ్ళీ కన్యకేమో షడశీతి అని, తర్వాత మళ్ళీ తులకి విశ్వత్ అని, తర్వాత వృశ్చికానికి హరిపద అని, తర్వాత మళ్ళీ ధనుసుకి షడశీతి అని, మకర సంక్రమణం రోజున ఉత్తరాయణం అని, ఇవి రాయడం అనేది మొదటి నుంచి అలవాటు ఉంది. ఇంతేకాకుండా మకర సంక్రమణం అని రాస్తూ ఆ ఉత్తరాయణం రాసే విధానం మనకి వాళ్ళు నేర్పి పంచాంగ పీఠికి రాసే గ్రంథాల్లో కూడా ఉన్న కారణంగా అదే అలవాటు మొదటి నుంచి నడుస్తుంది. అయితే ఈ సాయనంలో డిసెంబర్ 22 తారీఖు నాడు ఆయన ఉత్తరాయణం తిరుగుతున్నాడు కాబట్టి, ఈ ఆయన ప్రవేశాల ద్వారా సాయన గ్రహాలు అందరూ 22 ప్రాంతాలు రాస్తూ ఉంటారు. అక్కడ ఉత్తరాయణం తిరుగుతున్నాడు కాబట్టి అక్కడి నుంచే ఉత్తరాయణం చెప్పాలి అనేది ఒక మాట 1919లో మారింది. అది మారిన 2021 వరకు ఒక 110 సంవత్సరాల వ్యవస్థలో ఎవరు మారలా. వారి కుటుంబంలో వాళ్ళు మాత్రమే ఎవరిని ఆచరించి ఉండొచ్చు, అందరూ ఆచరించి ఉండొచ్చు, అందరూ ఆచరించకపోయి ఉండొచ్చు, అది కూడా పక్కన పెడదాం. నిజంగా అది 1980 దగ్గర నుంచి వారు విరివిగా పంచాంగంలో దాన్ని రాసుకుంటూ వచ్చారు. అయితే చాలా గొప్ప విశేషం అంటే వాళ్ళు సమాజం మీద రుద్దకుండా వాళ్ళు పంచాంగంలో రాసి వదిలేశారు అంతే. వాళ్ళు ఇంత అలర చేయాలి. ఇప్పుడు ఫేస్బుక్లు, వాట్సాప్లు ఇవన్నీ కాబట్టి ఏమొచ్చినా అందులో అలర చేయడం అలవాటుంది కాబట్టి అందరికీ తెలుస్తుంది. కానీ విషయం తెలియజేయాలి కాబట్టి ఇక్కడ స్పర్శలోకి వస్తుంది. ఇప్పుడు కొందరు యువకులు దాన్ని ఇదే శాస్త్రీయం అంటే మనం చేయాలి అన్నారు. కానీ ఈ ఉత్తరాయణం డిసెంబర్ 22 నుంచి కూడా చెప్పడం అనే దాంట్లో చాలా తక్కువ శాతం మంది వివిధ ప్రాంతాల్లో చెప్తున్నారు అనేది కూడా ఉంది. వాళ్ళందరూ నేను చేయలేదు, ఎవరు చెప్పగలనదే. అయితే జగద్గురువులు వాళ్ళ పీఠాల్లో, ఇప్పుడు శృంగేరి వారి పీఠంలో పంచాంగం వచ్చే దాంట్లో ఇప్పటివరకు కూడా మరి ఉత్తరాయణం అనే వచ్చింది. అందులో జనవరి 14కి నిరయణ సంక్రమణం ప్రకారం ఉత్తరాయణ నాడు ఉంది, ఇప్పటికి నడుస్తుంది. ఇంకా ఈ జనవరి 14 కాకుండా డిసెంబర్ 22 సాయనం ప్రకారంగా ఉత్తరాయణ చెప్పాలి అనే దాన్ని నేను ఎక్కడ విమర్శించను. ఇక్కడ సబ్జెక్ట్ గురించి మాట్లాడుకుంటున్నాం. మీకు మొట్టమొదటి మాట చెప్పా, మన సిద్ధాంతం చెప్పేశాం, కానీ దీన్ని ఆపరేట్ చేసుకోవడానికి ధర్మశాస్త్ర గ్రంథాలు ఉన్నాయన్న. చాలామంది ఏం చేశారంటే కాలమాధవ్యంలో ఎట్లా ఉందన్నారు. నేనేమంటానంటే కాలమాధవ్యంలో అట్లా ఉంది, మనకి నిర్ణయసిందిలో కూడా సాయన సంక్రమణాలు 12కి కూడా తర్పణాలు వలండి, దానం, పూజ, శ్రాద్ధం అని కూడా విశేషం చెప్పింది అన్నారు. బాగుంది. మీకు ఆయన అంశ ప్రకారంగా ముందుకు వెళ్తుంటే తేదీలు మారుతున్నాయని చెప్పాను కదా, పుష్యమాసంలోనే వస్తుంది. కానీ ఈ పుష్యమాసం ఇంగ్లీష్ డేట్లతో పోలిక మార్పు వస్తుంది అంతే. మళ్ళీ ఆ 0 దగ్గర నుంచి వెనక్కి వెళ్ళాం, క్రీస్తు పూర్వానికి కూడా వెళ్ళాం. ఈ డోలన ఆయనంశ ప్రకారంగా అక్కడ కూడా రవి సంక్రమణం నిరయనం ప్రకారంగా పుష్యమాసంలోనే వచ్చింది, పుష్యమాసం కాకుండా రాలా. అయితే వెనక్కి వెళ్ళినప్పుడు 0 నుంచి వెనక్కి వెళ్ళినప్పుడు ఏమైందంటే, ఇప్పుడేమవుతుంది, డిసెంబర్ 22 సాయన రవి మకర ప్రవేశం జరుగుతోంది. మకరం అనాల్సిందే, మకర ప్రవేశం అనకుండా దాన్ని వాదిస్తే కుదరదు. కారణం ఏంటంటే సాయన రవిని డిగ్రీలు కట్టి కంప్యూటర్ మీద మనం చూస్తే 270 డిగ్రీలు దాటారు. వీళ్ళు చెప్పే టైంకి ఆ రోజున సాయన రవి 270 దాటుతుంది, మనకి మ్యాచింగ్ అవుతోంది. కాబట్టి ఆయన సాయనంలో మకరంలో ప్రవేశిస్తున్నాడు అనాలి. ఉత్తరగమనం ప్రారంభించాడు, ఆయన కూడా అక్కడ మకరంలో ప్రవేశిస్తున్నాడు అనకపోతే తప్పు. ఎందుకంటే 270 డిగ్రీలు దాటాడిగా.
వాళ్ళు ఎవరేం చెప్పినా మీరు వినొద్దు. కంప్యూటర్ మీ చేతిలో ఉన్న కంప్యూటర్ ఆన్ చేసి సాయన ఐనాంశ పెట్టుకోండి, ఐనాంశల దగ్గర సాయనాన్ని పెట్టుకోండి, పెట్టి దాని పక్కన ఈ ఇచ్చిన టైం ప్రకారం ఇస్తే రవి 270 డిగ్రీలు జస్ట్ అప్పుడు దాటి ఉంటాడు. అంటే ఆయన 270 డిగ్రీలు అంటే 30 డిగ్రీలు రాశి తప్పున 9 రాశులు ధనురాశికి అవుతాయి. 9 3 27 అంటే 270 డిగ్రీలు ధనుసుకి అయిపోయి మకరంలో ఎంటర్ అయ్యాడు. అది ఇంకా ఎదురుకుండా కనబడుతుంది సత్యం. ఇక్కడ కపోల భావన అంటే కుదరదు, ఎందుకంటే ఎదురుకుండా కనబడుతుంది కదా. వెనక్కి వెళ్తున్నప్పుడు కూడా ఏమవుతుంది, ఇక్కడ జీరో దగ్గర నుంచి ముందుకు వచ్చినప్పుడేమో మొట్టమొదట సాయన రవి ప్రవేశం జరిగి తర్వాత నిరయన రవి ప్రవేశం జరుగుతుంది. వెనక్కి వెళ్తే ఏమవుతుంది, మొదట అంటే నిరయన ప్రవేశం అయిపోతుంది, నిరయన రాశిలోకి రవి ప్రవేశించేస్తున్నాడు, తర్వాత సాయన రవిలో ప్రవేశిస్తున్నాడు. సరేనండి, సాయనం ప్రకారం ఉత్తరాయణం చెప్పాలంటున్నారు. ఇక్కడ పంచాంగం మకరంలోకి వచ్చింది కాబట్టి మకర సంక్రమణ ప్రతి ఉత్తరాయణ పుణ్యకాల అని రాస్తున్నాం ఇక్కడ. మరి అప్పుడు నిరయనం ముందుకు వచ్చి సాయం తర్వాత ఉంది కదా, అక్కడ సాయం దగ్గర ఏం రాయాలి, నిరయన దగ్గర రాయాలి. ఇక్కడ ఒక సందిగ్ధం ఉంది. అసలు పంచాంగం అంతా నిరయనం వాడుకుంటూ నీకు ఇవాళ ఉత్తర గమనానికి దక్షిణ గమనానికి సంకల్పాలు అక్కడ మార్చాలి అనడంలో ఆంతర్యాన్ని ఇక్కడ చెప్పుకుంటూ వస్తే నీకు ఎందుకు వచ్చింది కన్ఫ్యూజన్ అండి. ఆపరేషన్ వైదిక ప్రకరణం సంకల్పం అనేది ఓ స్థలం రిజిస్ట్రేషన్కో వాటికో చేయంగా సంకల్పం, స్థలానికి శంకుస్థాపన చేస్తానంటే సంకల్పం చేస్తాం, ఆ స్థలానికి కట్టిన గృహానికి గృహప్రవేశం చేయాలంటే సంకల్పం చేస్తాం, అంతేగాని స్థలానికి రిజిస్ట్రేషన్కి అగ్రిమెంట్కి సంకల్పం చేయంగా. కాబట్టి అక్కడ కావాల్సిన తోటి సంకల్పం వాడాడు. ఇక్కడ తేడా వస్తే ఏమవుతుంది, మనకి వ్యవస్థ అంతా కూడా వెనకాల వీళ్ళందరూ కూడా తప్పు చేశారా, వీళ్ళందరూ 22 రోజుల వ్యవధిని ఉత్తరాయణ కాలాన్ని దక్షిణాయన కాలంగా, దక్షిణాయన కాలాన్ని ఉత్తరాయణంగా చెప్పి మాయ చేశారు ప్రజలు అనేందుకు అవకాశాలు మనం చేతికిస్తాం. ఇదే టైంలో కనుక ఎవరైనా హేతువాదులు కనుక దీన్ని పట్టుకున్నారంటే వీళ్ళందరూ తప్పుడు పంచాంగాలు చెప్తున్నారు అని చెప్పి అనేందుకు అవకాశాలు ఇస్తూ ఉంటాం. కానీ ఇక్కడ శాస్త్రం కరెక్ట్గానే ఉంది. ఈ శాస్త్రం నువ్వు ఇచ్చేసావు, నేను ఇందాక చెప్పాను వేదం చెప్పేసావు, కానీ వేద మంత్రాలను ఆపరేట్ చేయడానికి ధర్మశాస్త్రంతో కూడినటువంటి అక్కడ కల్పసూత్రం ఒకటి అమలు చేయాలి. జ్యోతిష్ శాస్త్రంలో సిద్ధాంత భాగంలో ఇచ్చినటువంటి వాటిని అమలు చేయడానికి ముహూర్త శాస్త్రానికి ధర్మశాస్త్రంతో కలిపి చెప్పుకుంటూ ఉండాలి. ఈ రెండింటిని కలిపి ఆపరేట్ చేసుకోవాలి. ఇక్కడ దీన్ని నీకు క్లారిటీ కోసం చెప్పేసి నేను కాలమాధుర్యంలో ఇట్లా రాసిందండి అన్నారనుకోండి, నేను వింటాను. కానీ తర్వాత కాలమాధుర్యంలో ఉపనయన ప్రకటన దగ్గర రమ్మంట. కానీ అంటే దీని ఆపరేషన్ అక్కడ ఉంది. ఎట్లా పడితే ఎట్లా ఒప్పుకుంటాను. నేను చెప్పిన మాటల్లో పొరపాటును కూడా రెండో రకమైన ఆలోచన చేయకండి, డైరెక్ట్గా రండి. రెండోది ఏమండి నిర్ణయ సింధిలో ఉందండి, నిర్ణయ సింధిలో నేను ఒప్పుకుంటా. నిర్ణయ సింధిలో ఏమనుంది, నిర్ణయ సింధిలో 12 సాయన సంక్రమణాలకు కూడా మీరు తప్పని దానం చేయమని ఉంది. మాకు మొదటి నుంచి అలవాటు లేదని వైదికులు అంటారు జనరల్గా. మొదటి నుంచి నీకు అలవాటు లేని దాంట్లో ఒకసారి గుండెమే చేసి చెప్పు. సంక్రమణాలకు తర్పణం వల్ల ఉండొచ్చు, అమావాస్య తర్పణం వల్ల ఉండొచ్చు, నువ్వు కానీ మీ నాన్న కానీ మీ తాత కానీ వ్యతిపాతలకి బెదిరులకి వదిలేరా అని నేను అడుగుతా. మళ్ళీ ఇప్పుడు సాయనం వాళ్ళ తరఫున ఫేవర్గా, సాయన రవిని ఒప్పుకునే వాళ్ళకి ఫేవర్గా నేను ఒప్పుకుంటా. సాయన రవిలో సంక్రమణం రోజున తర్పణాలు చేసే అలవాటు మాకు లేదండి, మొదటి నుంచి వైదికులను చెప్పబడలేదండి. అంటే నీకు నిరయనం ప్రకారమే పంచాంగం ఇస్తే నువ్వు నిరయనం ప్రకారంగా ఇన్నాళ్ళు వ్యతిపాతల రోజున వైధృతుల రోజున నువ్వు తర్పణాలు వదిలేవా అన్నా అనుకోండి, వెంటనే ప్రశ్నకు సమాధానం ఉండదు. ఎందుకంటే మనం జనరల్గా ఆచారం చూస్తాం కాబట్టి. కానీ ఇక్కడ ఆ యుద్ధాలు వద్దు మనకి, విషయం కోసం మనం తెలుసుకుంటూ ముందుకు వెళ్తున్నాం. అయితే సంకల్పాన్ని మాత్రం అక్కడ సాయన రవి ప్రకారంగా మార్చేయాలి అన్నప్పుడు నేను అటు నెగిటివ్లో అంటే 0 నుంచి వెనక్కి వెళ్ళినప్పుడు, క్రీస్తు పూర్వంలోకి వెళ్ళినప్పుడు ముందట మకర ప్రవేశం రవి నిరయనంలో జరుగుతున్నప్పుడు నేను అక్కడ ఏం చెప్పాలి, ఉత్తరాయణ చెప్పాలా అక్కలేదా, వద్దండి సాయనం ప్రకారంగా తర్వాత రవి సాయనంలో ప్రవేశిస్తాడు అప్పుడు చెప్పాలి. మరి ఇక్కడ నేను ఏం చెప్పాలి, పంచాంగ పీఠికలో మకరం రోజున ఉత్తరాయణ పుణ్యకాలహాన్ని రాయిస్తున్నావు కానీ చేత ఏ పంచాంగం తీసుకోండి, గత పంచాంగాలు మీరు పాత పంచాంగాలు ఎన్ని దొరుకుతాయని, పాత పంచాంగాలు దొరికినాయి కదా అని చెప్పి శతాబ్ది పంచాంగాలు పెట్టుకోకండి, అందులో అన్నీ ఉండవు. విడిగా ఇండిపెండెంట్ పంచాంగాలు ఎన్ని దొరుకుతాయని. నేను కూడా 35 సంవత్సరాల నుంచి పంచాంగం చేస్తాను, ఆంగ్లేయ సంవత్సరం నుంచి మొదలెట్టాను. ఇందులో నాకు ఎప్పుడు రాసినా మొదటి అలవాటు అదే. మకర సంక్రమణం జనవరి 14, నేను ప్రారంభించిన రోజులు 13 రాత్రి కూడా వచ్చి ఉన్నాయి, 14 ఇది నడుస్తోంది. ఈ సందర్భంలో భాగంగా మరి అక్కడ మకరం అనేసరికి నిరయనం ప్రకారంగా ఉన్నటువంటి రవి ప్రకారం దగ్గర సంక్రమణం మకర సంక్రమణం వస్తుంది. ఇప్పుడు నేను వెనక్కి వెళ్ళా, 0 దగ్గర వెనక్కి క్రీస్తు పూర్వంలోకి వెళ్ళా. మొట్టమొదటి నిరయనం అయ్యి తర్వాత సాయం రవి ప్రవేశిస్తున్నాడు. నేను అక్కడ ఏం రాయాలి అంటే ఇప్పుడు ఈ పంచాంగ పరిలేఖన ప్రక్రియ అనే పుస్తకం పిడవత్వారి సీతారామశాస్త్రి గారు చెప్పి రాయించారు. అది మేము ఇప్పుడు వాడుకుంటున్నాం. పంచాంగంలో పీఠికలు ఎట్లా రాయాలి వ్యవహారాలని. ఆ పుస్తకం రాసిన తప్పుల కింద లెక్క వస్తాయిగా ఈ నేపథ్యంలో. ఎందుకంటే మకరం దగ్గర మకర రంగ సంక్రమణ ప్రవేశం దగ్గర మేము ఉత్తరాయణ పుణ్యకాలం రాయాలంటే అది అక్కర్లేదన్నట్టుగా చూపిస్తున్నారు కదా ఇప్పుడు. ఎందుకంటే డిసెంబర్ 22కే సాయనం, ఆ డిసెంబర్ 22 మాత్రం అక్కడే ఉంటుంది ఇంగ్లీష్ డేట్ ప్రకారంగా. ఇది పాశ్చాత్యం అని సాయనం అంటారు. నేను పాశ్చాత్యం అంటే ఒప్పుకోను, ఎందుకంటే మన సిద్ధాంత గ్రంథాల్లోనే ఉంటుంది. అంటే సిద్ధాంతం చదువుకున్న వాళ్ళు దానికి ఇది పాశ్చాత్యం కదా మందే. మన సిద్ధాంత గ్రంథాల్లో నిరయన రవి గురించి ఎట్లా చెప్పారో సాయన రవి గురించి కూడా అట్లా చెప్పారు. కాబట్టి ఇది సిద్ధాంతంలో మన సిద్ధాంతంలో సాయనం కూడా ఆయన అక్కడే ఉన్నాడు.
ఆ డిసెంబర్ 22 అక్కడే ఉంది, డేట్ మారలా. ఈయన మాత్రం మకర సంక్రమణ ప్రవేశం మాత్రం ముందుకి వెనక్కి మారింది, ఇంగ్లీష్ డేట్లతో మారింది. తెలుగులో మాత్రం పుష్యమాసంలో ఉంది, ఇంగ్లీష్ డేట్లతో మారింది. పాయింట్ వినండి, ఇంగ్లీష్ డేట్లతో మారింది. నేను చెప్పింది ఖచ్చితంగా కాదో చూడండి. మీరు జగన్నాథ హోర స్టార్ట్ చేసి మీరే కొట్టుకుంటూ వెళ్ళండి, ప్రతి 100 సంవత్సరాలు ఒకసారి కొట్టుకుంటూ వెళ్తే మీకు కనబడుతుంది, ఎదురుకుండా కనబడుతుందని మీరు ఆపరేట్ చేయకుండా ఈయన సోది చెప్పాడు రా అంటే మీ అంత ఎవరు ఉండరు ఇంకా. కాబట్టి అది కాదు చేయాల్సింది. ఆ గుడ్డివారిలాగా ప్రవర్తించకుండా జగన్నాథ హోర సాఫ్ట్వేర్ డౌన్లోడ్ చేసుకుని, ఫ్రీ సాఫ్ట్వేర్ అయితే అందులో ఓపెన్ చేసి చూడండి. చక్కగా క్రీస్తు పూర్వానికి వెళ్ళండి, క్రీస్తు సెకండ్లోకి రండి. ఒక 1000 సంవత్సరాల ముందుకి 1000 సంవత్సరాల ముందు కొట్టండి, 284 దగ్గర నుంచి కొడితే చైత్రపక్షం పెట్టుకుని కొట్టండి. కొడితే ఏమవుతుంది, అక్కడ మీకు ముందు క్రీస్తు పూర్వం ముందు నిరైన ప్రవేశం జరిగి తర్వాత సాయం ప్రవేశం జరిగింది. నేను పీఠిక ప్రకారం ఏం రాయాలి అక్కడ మకర సంక్రమణ దగ్గర, ఏం రాయకు వదిలేసి అంటే చాలా అసహ్యంగా ఉంటుంది. ఏదో ఒకటి రాయాలి కాబట్టి పీఠికలో గ్రంథస్థమైన విషయాలు చెప్పుకుంటూ వచ్చరికి మకర సంక్రమణం రాయినా, మకర సంక్రమణం ఉత్తరాయణం రాయినా రాస్తే తర్వాత వచ్చి సాయనాన్ని ఏం చేయాలి, మ్యాచింగ్ లేదు. క్రీస్తు శకం దగ్గర నుంచి ప్రారంభించాక 284 దగ్గర శూన్యాయనంశ చైత్రపక్షం ప్రకారంగా అది రానబోతే మళ్ళీ 499 మీరు కాదంటున్నారా అంటారు. కాదు, 284 నుంచి చైత్రపక్షం ప్రకారంగా అక్కడి నుంచి కనుక తీసుకుని పైకి వస్తూ ఉంటే ముందు నిర్ణయం జరుగుతుంది, సాయనం జరుగుతోంది డిసెంబర్ 22, తర్వాత నిర్ణయం ప్రవేశాలు జరిగినాయి. బాగుంది. ఏం జరిగినా ఈ ఆపరేషన్ ఇక్కడ పెట్టేసి గణితంలో కనబడుతున్న మ్యాజిక్ అది, దాన్ని రౌండప్ చేసి పక్కన పెట్టి ఉత్తరాయణం అనే దాన్ని వాడకం ఎట్లా వాడారు, ఉత్తరాయణం సాయనం దగ్గర చెప్పాలా నిర్ణయం దగ్గర చెప్పాలా అని పక్కన పెడితే ఎట్లా వాడారు, ఆ ధర్మశాస్త్ర గ్రంథకర్తలకి జ్యోతిష్యం తెలియకో సిద్ధాంతం తెలియక చెప్పి ఉంటారన్నమాట అన్న వాళ్ళందరూ కూడా చెంపులు కొట్టుకోండి ఒకసారి. చెప్పినవాడు సాక్షాత్తు గర్గ మహర్షి చెప్పిన వాక్యం చెప్తున్నాను. మీరు ధర్మసింధులాంటి ఇట్లా గ్రంథాలు తీసుకోండి. మాఘాది పంచమాసేషు ఉత్తరాయణంలో ఉపనయనం చెప్పాడు కదండి, ఉత్తరాయణంలోనే ఉపనయనం చేయమని చెప్పాడు. అవునా, ఉత్తరాయణంలోనే ఉపనయనం చేయమని చెప్తే ఈ ఉత్తరాయణం ఎప్పటి నుంచి చెప్పాడు అనే దానికి సంబంధం వేసుకుంటూ ధర్మసింధులో స్టార్టింగ్లో 4 మాటలు ఉన్నాయి. ఎక్కడ ఈ ఉపనయన ప్రకరణ సందర్భంగా ఎవడు చెప్పాడు, గర్గమహర్షి. గర్గమహర్షి సాక్షాత్ ఖగోళం మొత్తం చదివిసిన ఆయన, ఆయనకి తెలియదు అనుకున్నా, తెలియ చెప్పాడా. మాఘాది పంచమాసేషు అంటే వసంత బ్రాహ్మణ ఉపనయిత అనే వాక్యానికి వసంతం అంటే మాఘమాసం దగ్గర 5 మాసాలు వసంతం అనే ఒక పాదం ఉందిరా అన్నారు. ఈ పదాలు వాళ్ళు వాడిన విధానాలు ఒక సందర్భంగా ఒకటి వాడుకోవాలి. ఇక్కడ ఆ వాడుకంలోనే వీళ్ళు చెప్తున్నారు. ఇక్కడ మీరు గమనించండి, 6 మాసాలు ఉత్తరాయణం ఉన్నాడు, అందరూ అదే చెప్పారు, ఏ ఒక్క మహర్షి తేడా చెప్పాల. 6 మాసాలు ఉత్తరాయణం చెప్పారు. ఈ ఉత్తరాయణం చెప్తూ మాఘమాసం దగ్గర నుంచి జ్యేష్ఠమాసం వరకు కూడా మాఘాది పంచమాసేషు అని చెప్తూ ఉపనయన విషయాన్ని చెప్పుకుంటూ వచ్చారు. అంటే మాఘమాసం దగ్గర నుంచి 5 మాసాలు అన్నప్పుడు మాఘ ఫాల్గుణ చైత్ర వైశాఖ జ్యేష్ఠ మాసాలు 5 కూడా వసంతంగా మాట్లాడి ఇది విశేషంగా ఉపనయనంగా చెప్పారు. ఉత్తరాయణం అంటే అందులో 5 మాసాలు ఇక్కడ ఉటంకించాడా, ఉత్తరాయణంలో ఉపనయనం చేయమన్నాడు. మాఘమాసం దగ్గర నుంచి 5 మాసాలు ఉపనయనం చేసేమన్నాడు. ఇంకెన్ని మాసాలు మిగిలినాయి, 1 మాసం మిగిలింది. ఆ 1 మాసం ఏమిటి, పోనీ పుష్యమాసం అంతా అనుకుందాం, లేదా ఆషాఢ మాసం అంతా అనుకుందాం. అంతేగాని మార్గశిరం రావట్లేదుగా, వచ్చిందా? ఈ సంవత్సరం 2024లో డిసెంబర్ 22 మార్గశిర మాసంలో ఉంది. మరి ఈ మార్గశిర మాసంలో ఉత్తరాయణం ఉన్నట్టా లేనట్టా నేను అన్నాను. ఒకప్పుడు గతంలో ఒకసారి ఇట్లా కూడా అయితే, ఏమయ్యా పెద్ద శ్రోతుల చేత ఎవరి చేతనా ఈ యొక్క జగద్గురుల చేత ఆదేశం ఇప్పించి ఉత్తరాయణం వచ్చేసింది కాబట్టి ఈ మార్గశిర మాసంలో ఈ సంవత్సరం బహుళ సప్తమి నాడు ప్రారంభమైంది కాబట్టి ఏదైనా ఒక శ్రోతకర్మ చేయించండి అయ్యా, చేస్తే వాళ్ళని అనుష్ఠిస్తామంటే అందులో ఆ శ్రోతలు అన్నారట, ఎవరో ఇది వార్త జారేసిన వాళ్ళు నా దగ్గరికి, మీరు రాస్తే మేము చేస్తాం కానీ అన్నారట. చూసారా సందర్భం సరే ఎట్లా తప్పించుకుంటారు, ప్రాక్టికాలిటీకి వచ్చేసరికి అంతా తప్పించుకుంటారు. అది కాదు కావాల్సింది. ఇది జరిగి కూడా 3 ఏళ్ళింది కాబట్టి ఇది మర్చిపోయి ఉండొచ్చు కూడా ఈ అంశం, మాకు బలానా చర్చ జరిగిన విషయాన్ని. న్యాయం ఆడుకుందాం. 6 మాసాలే ఉత్తరాయణం, మాఘమాసం దగ్గర 5 మాసాలు వసంతం, దాంట్లో ఉపనయనం చేసుకున్నాడు. ఉపనయనం ఉత్తరాయణంలోనే చేయమన్నాడు. ఈ 3 కాన్సెప్ట్లో మాఘ ఫాల్గుణ చైత్ర వైశాఖ జ్యేష్ఠ మాసాలు 5 కూడా ఉత్తరాయణంలో ఉన్నట్టుగా క్లియర్ అయిపోయింది. ఇది ఎవడో కాదనడానికి వీలేదు. మీరు ఏ గ్రంథం తీసినా సరే ప్రారంభంలో కాల విభాగం గురించి చెప్పిన చోట ఆగిపోకండి, ఉపనయనం దగ్గర రండి. దీని అప్లికేషన్ అక్కడ ఉంది. 5 మాసాలు ఇక్కడ అయిపోయిన తర్వాత ఇంకొక మాసం మిగిలింది. ఆ 1 మాసం పుష్యమాసమా ఆషాఢ మాసమా? కానీ మార్గశిరం లేదు. నేను మార్గశిరంలో ఉత్తరాయణం ఎట్లా చెప్తాను? ఇంకా గణితం ప్రకారంగా ఒక్కొక్కసారి పుష్యమాసంలో కొన్ని రోజులు ఆషాఢ మాసంలో కొన్ని రోజులు జరగచ్చు, లేదా మొత్తం పుష్యమాసంలో రావచ్చు, లేదా మొత్తం ఆషాఢ మాసంలో రావచ్చు. కానీ ఇటు మార్గశిరానికి చేరేటువంటి అవకాశం ఎక్కడా లేదు. మీ కింద కంప్యూటర్లో జగన్నాథ హోర ద్వారా ముందుకి వెనక్కి వెళ్ళండి అన్న. ఎందుకు వెళ్ళాలి? ఒక జ్ఞానం. ఎందుకంటే ఈ నిరైన రవి మకరంలో ప్రవేశించడం ఎప్పుడు జరిగినా కానీ పుష్యమాసంలో జరిగిందని ఎదుర్కొన్న చార్ట్ కనబడుతోంది. అక్కడ తిథివార నక్షత్రాలతో కూడా పంచాంగం కనబడుతోంది, అది పుష్యమాసమే అని.
కాబట్టి పుష్యమాసంలో మకరంలోకి వచ్చాక అక్కడి నుంచి ఉత్తరాయణం తీసుకున్నాక అనే దాన్ని ధర్మసింధులో చాలా స్పష్టంగా మీకు 5 మాసాలు ఉత్తరాయణంలో వసంతంలో 5 మాసాలు మాఘ పాల్గొన వైశాఖ జ్యేష్ఠ మాసాలు విశేషం. ఒకవేళ ఉత్తరాయణం కొంత పుష్యమాసంలో ఉన్నను లేదా ఆషాఢ మాసంలో ఉన్నను అది మాత్రం ఈ ఉపనయనానికి గ్రాహ్యం కాదు అని చెప్పాడు. అన్నప్పుడు అంత స్పష్టంగా ఇస్తే కాదయ్యా సాయనం ప్రకారం ఖగోళంలో కనబడుతుంది. రవి 12 మాసాలు కనబడట్లేదు అట్లాగా అంటే కుంభంలోకి వచ్చినప్పుడు అది ఆయనం కాదు కదండి అంటాడు. కుంభంలో వచ్చినప్పుడు నువ్వు ఒక 12 అంగుళాలు పుల్ల పెట్టి నేను ఛాయ్ తీశాను, ఛాయ్తో లంబ కోణం తీశాను, గణితం చేస్తే నాకు రవి బలానా డిగ్రీలో ఉన్నట్టుగా వచ్చింది అన్నావు. అలా కట్టుకుంటూ వెళ్ళు 300 డిగ్రీలోకి వెళ్ళినట్టు ఉంటుంది, 330లోకి వెళ్ళినట్టు ఉంటుంది, 360లోకి వెళ్ళినట్టు ఉంటుంది, తర్వాత 30 డిగ్రీలోకి వచ్చినట్టుంది, 60లోకి వచ్చినట్టు ఉంటుంది, 90లోకి వచ్చిన రాదా చెప్పు. రాకపోతే నీ గణితం తప్పు అనాలి. వస్తుంది ఖచ్చితంగా. ఇవాళ నాసా అవ్వడానికి కోట్లు ఖర్చు పెట్టి చేసింది మన వాళ్ళు. మన సిద్ధాంతగతం ఒక పుల్ల పెట్టి చేసేసారు మొత్తం అంతా కూడా. 12 అంగుళాలు పుల్ల పెట్టుకుని రవి ఎక్కడ ఉన్నాడు రా అని కనుక్కోవడానికి. మన సిద్ధాంత మహర్షి యొక్క గౌరవాన్ని తగ్గించకూడదు ఇక్కడ మనం. అర్థమైందా? ఆ పుల్లతో ప్రతి రాశికి వెళ్తోంది. అసలు ఇక్కడ సంకల్పం చెప్పాలన్నప్పుడు ఎత్తేసేయి మొత్తం అంతా. ఇక కుంభమాసం అని చెప్పి సౌరమాసం ప్రకారంగా అక్కడ నువ్వు నిర్ణయం ప్రకారం చెప్పకు. చక్క సాయనం ప్రకారమే మళ్ళీ జనవరి 22కి ఇక్కడి నుంచి కుంభమాసం ప్రారంభమైంది. వెనకాల మకర మాసం అనేసి మకరంలోకి వస్తేనే కదా ఉత్తరాయణం. సాయనం ప్రకారంగా డిసెంబర్ 22కి అందులోకి వచ్చాడు అనే మాట కనుక ఖచ్చితం అనుకుంటే అక్కడే అనేసి. కానీ నువ్వు అప్లికేషను శ్రోత స్మార్తాలు వచ్చేసరికి చాంద్రమానం ప్రకారంగా చేసుకో అన్నాడు. ఈ చాంద్రమానం అనేసరికి అందులో అధిక మాసాలు ఉంటాయి. సాయనంలో అధిక మాసం ఉంటుందా అడిగినట్టు ఉంటుందండి అన్నాడు ఒక ఆయన పెద్ద ఆయన. ఈ విషయంలో ఈ మధ్యకాలం చర్చ జరుగుతుంది. సాయనంలో అధిక మాసం ఉంటుందా సౌర మాసంలో అధిక మాసం ఉంటుందా అని తెలియక అడగడం కాదు. అక్కడ శాస్త్రం అంటే నువ్వు పూర్తి తెవలేనట్టుగా వస్తుంది. మహాపండితుడు అడిగినాను కూడా అది తెలియక అడగలా, ఎదుర్కొన్న వాళ్ళని పిచ్చివాళ్ళని చేయడం కోసం చెప్పేసి. చాంద్రమానం ప్రకారంగా శ్రోతస్మార్త కర్మలు చేసుకోండి అన్నప్పుడు చాంద్రమాన మాసాలు చైత్రమాసం వైశాఖ మాసం దాకా చెప్పానే పౌర్ణమి నాడు చిత్తా నక్షత్రం వస్తుంది. దానికి తగ్గట్టుగా గణితాన్ని అడ్జస్ట్ చేసి ఇచ్చినటువంటి నిర్ణయాన్ని అందులో అధిక మాసాల గోళం ఎక్కడ ఉంది. ఈ అధిక మాసాలతో కూడుకుని చాంద్రమాసాన్ని కూడా సంబంధించి ధర్మసింధులో స్టార్టింగ్లోనే ఋతువులకి ఎట్లా అన్వయం చేస్తున్నాను రా బాబు అని చెప్పుకుంటూ వచ్చాడు. అంత క్లియర్గా ఇచ్చాడు. మరి అధిక మాస గొడవ క్షయమాస గొడవ అనేది అందులో ఉండదు. అధిక మాసానికి సంబంధించి తద్దినం ఎట్లా పెట్టుకోవాలి, క్షయమాసానికి సంబంధించి తద్దినం ఎట్లా పెట్టుకోవాలనే విషయాన్ని మొత్తాన్ని కూడా రాసుకొస్తే నీకు సౌరమానం ప్రకారం అధిక మాసాలు లేవు. సాయనం దాకా వెళ్ళావు. మేషంలో రవి ప్రవేశిస్తే నిర్ణయంలో అక్కడి నుంచి మేషమాసం అని, వృషభంలో నిర్ణయంలో రవి ప్రవేశించగానే వృషభమాసం అని, మిథునంలో రవి ప్రవేశించగానే మిథునమాసం చెప్పుకొచ్చిన వాటిలోనే అధిక మాసాలు గొడవ లేదు, క్షయమాసాలు గొడవ లేదు. మరి ఈ అధిక మాసం క్షయమాసం గురించి ధర్మశాస్త్ర గ్రంథాలు రాసిన పుస్తకం చింపేసిగా సౌరమాసం దగ్గరికి వెళ్తే ఇక సాయనం దగ్గరికి వెళ్ళి అదే కరెక్ట్ అనుకుంటే మేము ఆయన మాట్లాడటం మాకు ఆయన గురించి మాట్లాడుతూ ఉంటున్నారు. మళ్ళీ ఇదేంటి అంటే ఒక విధంగా చెప్పాలంటే ఎదురుకుండా గర్గమహర్షి చెప్పిన వాక్యాన్ని కూడా పక్కన పెట్టి గర్గమహర్షి చెప్పినట్టుగా మరి ఆయన ఖచ్చితంగా ఎదురుకుండా నిర్ణయాన్ని ఒప్పుకున్నట్టుగా మాఘమాసం దగ్గర నుంచి 5 మాసాలు ఇది వసంతం, ఇది ఉపనయన గ్రాహ్యం, ఉపనయనం ఉత్తరాయణంలో చేసుకోవాలి అంటే ఉత్తరాయణంలో 5 మాసాలు ఉన్నాయి. ఇక మనకి ఎక్స్ట్రా మిగిలింది ఒక్క మాసమే, అది పుష్యం అవ్వచ్చు ఆషాఢం అవ్వచ్చు. ఇంత క్లియర్ క్యాలిక్యులేషన్ ఎదుర్కొన్నా ఉంటే కాదని మనం సాయనం ప్రకారంగా డిసెంబర్ 22కి వెళ్తానంటే ఖగోళంలో జరుగుతున్న విన్యాసం కరెక్టే. మీకు ఒక చిన్న మాటలు చెప్తానండి. ఖగోళంలో ఎట్లా ఉంటుందంటే మీరు ఎంఏ జ్యోతిషం పుస్తకాల్లో ఖగోళ విజ్ఞానం పుస్తకం తీసి చదవండి. అంటే ఆ ఎంఏ పుస్తకాలు రాయించడానికి వెనకాల ఆధిపత్యం వహించి గ్రూప్ అందరికీ లీడర్గా పనిచేసిన ఆయన కూడా డిసెంబర్ 22 సాయనం ప్రకారం ఉత్తరాయణం చెప్పాలంటాడు ఆయన. ఆయనకు పెద్ద నమస్కారం. ఆయనకి ఎక్కడున్నా కానీ ఇక్కడి నుంచి సాష్టాంగ నమస్కారం చేస్తున్నాను, గ్రహించండి బాబు. కారణం ఏంటంటే మీరు రాసిన ఖగోళంలోనే భూమి దగ్గర నుంచి ఎంత దూరంలో రవి ఉంటాడు, అంత దూరంలో కుజుడు ఉంటాడు, అక్కడి నుంచి అంత దూరంలో బుధుడు ఉంటాడు అట్లా చెప్పుకుంటూ వచ్చారు. వాళ్ళ గ్రహాలు వాళ్ళలో తిరుగుతున్నాయి. అవి గ్రహాలు కలవట్లేదు కదా. మరి మన పంచాంగంలో గ్రహాలు కలుస్తున్నాయి ఎందుకు రాస్తున్నాం? ఖగోళం కరెక్ట్ కదా. ఖగోళంలో సాయన రవి ఉత్తరాయణ గమనానికి ప్రారంభం చేసేయడానికి కరెక్ట్ కదా. మరి ఆ గ్రహాలు కూడా కరెక్టేగా. మీరు రాసిందేగా పుస్తకాల్లో. ఒక గ్రహానికి ఒక గ్రహం ఎంత దూరంలో ఉంది. గ్రహాలు కలవడం లేదు. జాతకాలు చెప్పేటప్పుడు అబ్బో రవి బుధులు కలిశారండి, బుధాదిత్యోగం అండి, అబ్బాయి రవి శుక్రులు కలిశారండి, శుక్రుడికి అస్తంగతం ఉండదండి, కళత్ర దోషం ఉందండి, జపాలు తపాలు శాంతులు, వీటికేమో అట్లా వాడుకుంటారా ఇక్కడ నిర్ణయానికి వచ్చి? అక్కడేమో లేవుగా. ఏమండి గుంటూరులో ఒక ఆయన ఉన్నాడు, తర్వాత విజయవాడలో ఒక ఆయన ఉన్నాడు. వీళ్ళిద్దరు కలిశారు అంటే గుంటూరులో ఆయన గుంటూరులో తిరుగుతూ ఉంటాడు, విజయవాడలో తిరుగుతూ ఉంటాడు. వీళ్ళు ఎప్పుడు ఊరు దాటరు. కానీ వీళ్ళిద్దరు కలిశారంటే ఎట్లా ఉంటుంది? అదే కలిశారంటే సిద్ధాంత భాగం చాలా క్లియర్గా చెప్పుకోవచ్చు. నిర్ణయం ప్రకారం వస్తే, నిర్ణయంలోకి వస్తే ఆ ఖగోళం ఉన్న గ్రహాలు మనం భూమిని చూసేటప్పుడు కలిసేది ఎట్లా అన్నది శాస్త్రం కరెక్ట్గా చెప్పాడు. శాస్త్రకారుడు కరెక్ట్గా చెప్పాడు, మనం అన్వయం చేసుకోవడం తేడా ఉంది. మరి సాయనం ప్రకారంగా ఉత్తరంగంలో కరెక్ట్ అన్నప్పుడు మిగతా మాసాలు ఎందుకు కరెక్ట్ కాదు?
నేను అడిగే ప్రశ్న అది. మిగతా మాసాలు కూడా కరెక్టే. ఇక్కడ నువ్వు మకరంలోకి వచ్చిన రవి, నువ్వు మకరంలో అనే మాట అనట్లా. ఇప్పుడు వాదించే వాళ్ళందరూ కూడా ఏమంటున్నారు, ఉత్తర గమనం ఉంటున్నారు, తప్పితే మకరంలోకి వచ్చాడనట్లా. నేనేమంటానంటే నేను క్యాలిక్యులేట్ చేస్తే నాకు అప్పటికి 270 డిగ్రీలు దాటి సాయనం ప్రకారంగా రవి ఉత్తరంలోకి వచ్చాడంటాను, మకరంలోకి వచ్చాడంటాను. వాళ్ళు మకరంలోకి వస్తే ఎక్కడ క్యాచ్ చేస్తామని ఆ ఒక్క మాట అనట్లా. ఇక్కడ ఈ వ్యవస్థా ధర్మాన్ని కాపాడాలి. వ్యవస్థలో మనకి జగద్గురువులు చాలా సపోర్ట్ చేస్తున్నారు. ఈ పంచాంగ గణితాలన్నింటినీ కూడా ఇప్పటిదాకా చాలా పై వాళ్ళందరూ కూడా ఏదో వేదంలో చెప్పినట్టుగా జాయమానో వై బ్రాహ్మణస్త్రిభిరునవాజాయతే బ్రహ్మచర్యేణ ఋషిభ్య యజ్ఞేన దేవేభ్య ప్రజయా పితృభ్య అని చెప్పిన దాంట్లో అక్కడ బ్రహ్మచర్య ఋషిభ్య అనే దగ్గర చాలా వ్యాఖ్యానం చేశారు చాలామంది. బ్రహ్మచర్యంలో అనేక సిద్ధాంతాలు చదవాలి, శాస్త్రాలు చదవాలి, వాటిని రక్షించాలి, నెక్స్ట్ జనరేషన్కి చెప్పాల్సిన బాధ్యతల గురించి చెప్పుకుంటూ వస్తాడు. ఆ భాగంలో పైతరాలు వాళ్ళందరూ కూడా కాపాడి ఇప్పటిదాకా ఇచ్చి, ఇప్పటిదాకా ఈ సాయనంలో రవి ఉత్తరానికి ప్రవేశం ప్రారంభం చేయంగానే ఉత్తరాయణం చెప్పాలనే మాటకి మనం చూడలేగా, ఎవరైనా చెప్పారు లేదండి. మన పంచాంగాల ఆధారం. పంచాంగాల్లో కూడా 1910 దగ్గర నుంచి మారినట్టుగా, అందులోనూ 1980 దగ్గర నుంచి నేను బాగా బాహాటంగా ప్రస్ఫుటంగా చూశాను. కొంతమంది ఆ పిడపత్వార వంశంలో కూడా కొంతమంది ఇట్లా రాస్తున్నారు, కొంతమంది మళ్ళీ జనవరి 14 ఉత్తరాయణం రాస్తున్నారు. వాళ్ళు రాయించిన పంచాంగ పరిలేఖ పీఠికా పరిలేఖంలో కూడా మకర సంక్రమణం, నిరైన మకర సంక్రమణం దగ్గరే జనవరి 14-15 తారీఖులో వచ్చేటువంటి మకర సంక్రమణం దగ్గర ఉత్తరాయణం రాయడం ఉంది. ఈ నేపథ్యంలో జగద్గురువులు మనకి చాలా సపోర్ట్ చేసి మా పీఠానికి బలానాయన సిద్ధాంతం అండి, మా పీఠానికి బలానాయన సిద్ధాంతం అంటూ వాళ్ళు మనకి గౌరవాన్ని ఇచ్చి చేసినందుకు ఇక్కడ దీని మీద గతంలో ఎందుకు ఆచరించలేదు, వైదిక సాంప్రదాయం ప్రకారం ఎందుకు ఆచరించలేదు. వైదికంలో ఈ ధర్మశాస్త్ర గ్రంథాలని, ముహూర్త శాస్త్ర గ్రంథాలను పెట్టుకున్నప్పుడు మాఘమాసం దగ్గర నుంచి జ్యేష్ఠమాసం వరకు ఉత్తరాయణానికి పెట్టేసేసి 6 మాసాలే ఉత్తరాయణం అని, ఇంకో 1 మాసాన్ని పుష్యానికా ఆషాఢానికా అనేది అన్వయం చేసి, ఈ మార్గశిరంలో ఈ సంవత్సరం ఎట్లాగైతే మరి ఉత్తరాయణం సాయనం ప్రకారం వచ్చిందో అలా ప్రతి సంవత్సరం వచ్చినప్పుడు ఉత్తరాయణాన్ని ఏం చేయాలి, మార్గశిర మాసాన్ని, ఈ మార్గశిర మాసంతో కూడినటువంటి ఉత్తరాయణాన్ని ముహూర్త శాస్త్ర గ్రంథాలు, ధర్మశాస్త్ర గ్రంథాలు ఎందుకు ఉటంకించలేదు అనే విషయాన్ని చర్చ చేసుకుంటూ వెళ్ళాక సాయనం ప్రకారం సంకల్పం చెప్పాలా, నిరైనం ప్రకారం సంకల్పం చెప్పాలి. సిద్ధాంతం ప్రకారం ఖగోళ జరుగుతున్న విన్యాసం అది ఖచ్చితంగా కాదనట్లా. నేను డిసెంబర్ 22 ఉత్తరగమనానికి రవి తిరుగుతున్నాడు అన్న దాన్ని నేను కాదనట్లా. అక్కడ దాకా వెళ్ళిపోయాడు, ఆ టర్న్ అయ్యాడు, వెనక్కి తిరిగాడు. ఈ మధ్యకాలంలో సైన్స్ స్టూడెంట్లు కూడా వీడియోలు రిలీజ్ చేశారు, మీరు చూసారు లేదో, సంవత్సరం 4 రోజులు విచిత్రం జరుగుతుందని. ఏమిటి అంటే ఒకరోజు అంటే డిసెంబర్ 22 అక్కడ దాకా ఉన్నాడు, వెనక్కి తిరుగుతాడు. ఆ రోజున పగటి కాలం తక్కువ, రాత్రి కాలం ఎక్కువ ఉంటుంది. తర్వాత అక్కడి నుంచి మరి 3 మాసాల తర్వాత ఖచ్చితంగా సెంటర్కి వస్తాడు. అక్కడ పగలు రాత్రి సమానంగా ఉంటుంది. అక్కడి నుంచి రవి ఇటు పూర్తిగా అంటే 90 డిగ్రీస్ దగ్గర నుంచి యువతకి ప్రయాణం ప్రారంభం చేస్తాడు. 90 డిగ్రీస్ దగ్గర నుంచి ఇటువైపు ఉత్తరానికి ప్రయాణం ప్రారంభం చేసేస్తూ ఉంటాడు. అప్పటికని అక్కడ అటు దక్షిణ వైపు నుంచి ఉత్తరముఖంగా ఇటు ప్రయాణం చేసి ఇక్కడ దాకా వచ్చాడు. ఉత్తరాభిముఖంగా ప్రయాణం చేస్తున్నాడు. ఉత్తరాయణం చెప్పాలి ఇప్పుడు గొడవ అంతా కూడా. ఇక్కడి నుంచి మళ్ళీ తర్వాత డిసెంబర్ నుంచి జూన్ 22 6 మాసాలకి అక్కడ మళ్ళీ పగటి కాలం ఎక్కువ, రాత్రి కాలం తక్కువ ఉంటుందని. అక్కడి నుంచి ప్రారంభించి మళ్ళీ 3 మాసాలు సెప్టెంబర్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్ 22 ప్రాంతాల్లో మళ్ళీ పగలు రాత్రి సమానంగా ఉంటుంది. మీరు పంచాంగంలో సూర్యాస్తమాలు రాస్తుంటారు, అది చూస్తే కూడా తెలిసిపోతుంది. సూర్యాస్తమాలు కూడా మనకి దేశాంత సంస్కారం కూడా అక్కడ నేను దాని ద్వారా నేర్చుకుంది. 6 సూర్యోదయం సూర్యాస్తమైనప్పుడు వేసంకాలంలో సూర్యాస్తమాలు అక్కడ నిడివెక్కున్నప్పుడు పెరగడం అంటే తర్వాత తగ్గడం అనేది కూడా అక్కడి నుంచే నేను అబ్జర్వ్ చేస్తుంది. అంటే ఈ గణితం ప్రాక్టికల్గా ఎదుర్కొన్న దాన్ని అబ్జర్వ్ చేసుకుంటూ వెళ్తే ఇవన్నీ వస్తూ ఉంటాయి. ఆ తర్వాత అలాగ సైన్స్ వాళ్ళు కూడా చెప్తున్నారు, మన ఖగోళ శాస్త్ర విజ్ఞానం వాళ్ళు చెప్తున్నారు, మన భారతీయ మహర్షి కూడా సిద్ధాంత గ్రంథంలో చెప్పాడు. చెప్పినప్పటికీ కూడా దాన్ని ఆపరేట్ చేసే ఇక్కడ సంకల్పం ఎవరు చెప్పాలి? వైదిక కార్యక్రమాలు చెప్పాలి, గుళ్ళు అర్చకత్వాలకు చెప్పాలి, వీటికి సంబంధించి వీళ్ళు మాత్రం ఉత్తరాయణం చెప్పడానికి ఇప్పటిదాకా కూడా అది కూడా మహర్షులు చెప్పారు. నిరైన మకర రవిని చెప్పారు కాబట్టి 1910 వరకు కూడా పంచాంగాల్లో నిరైన రవితోనే సంక్రమణాలు చెప్పడం అనేది వచ్చింది. ఏమండి ఇవాళ మనం ఏదో పండితులు అనుకుంటున్నాం, యాక్చువల్ చెప్పండి మన అనేక వ్యాపకాలతో ఉన్న పండితులు మన పూర్వులు సిద్ధాంతులు కదా. ఇంత టెక్నాలజీ పెరిగాక మనకి సిద్ధాంతం మీద ఢీ అంటే ఢీ అని కూర్చోలేకపోతున్నాం. ఇవాళ కొత్తగా ఉత్పత్తి అయ్యి కొత్తగా వచ్చిన గ్రంథాలు కూడా ఏం లేవు. ఖచ్చితంగా చెప్పాలంటే పాశ్చాత్య గ్రంథాలే వచ్చినాయి, పాశ్చాత్య విధానాలతో కూడిన గ్రంథాలే వచ్చినాయి. కానీ మన భారతీయ ఖగోళ విజ్ఞానంతో భారతీయ సిద్ధాంత గ్రంథాలతో కూడినటువంటి గ్రంథాలు రాలా. మనం అంత తెలివిగల వాళ్ళం. ఇప్పుడు మన పూర్వులు
ఇంత టెక్నాలజీ లేని రోజుల్లో ఒక చిన్న కర్ర పుల్ల పట్టుకుని దాంతో యంత్రవేద చేసి గ్రహాల యొక్క గమనాన్ని మొత్తాన్ని కనుక్కొని వాళ్ళు పంచాంగంలో గ్రహాల గతి మారినప్పుడల్లా పుస్తకం రాసుకుని వచ్చారు వాళ్ళు. వాళ్ళే ఖగోళంలో అట్లా ఉందని ఇక్కడ ధర్మశాస్త్రం ఆపరేట్ చేసేటప్పుడు ఇట్లా చేసుకోవాలని చెప్తే మనం ఇప్పుడు కొత్తగా సాయనంలో వెళ్తున్నాం. వెళ్లే ముందు ఒక్కసారి ఈ ఉపనయన ప్రకరణం దగ్గర ఉండే ఉత్తరాయణం 5 మాసాలు ఉత్తరాయణంగా మాఘ పాల్గొన వైశాఖ జ్యేష్ఠ చైత్ర వైశాఖ జ్యేష్ఠ 5 మాసాలను ఉత్తరాయణానికి తీసుకున్న సందర్భాన్ని తీసుకుని ఇంకొక మాసాన్ని ఎక్కడ అడ్జస్ట్ చేద్దాం, ఈ 2024లో వచ్చినట్టుగా మార్గశిర మాసంలోకి ఎట్లా అడ్జస్ట్ చేసుకొస్తాం, పోనీ మీరు అంటే వెనకొద్దాం, పోనీ మొత్తం వెనక్కి వచ్చినా కానీ మార్గశిరంలోకి రాలేంగా 7 రోజుల పాటు దాన్ని ఎట్లా అడ్జస్ట్ చేసుకోవాలి. ఏదో చాంద్రమాన పంచాంగంలో అధిక మాసం వచ్చినప్పుడు ఋతువులని డేట్లు పెంచినట్టుగా ఇక్కడ పెంచుదామా పోనీ, అది కూడా ఒకసారి ఆలోచన చేస్తారని చెప్పి ఆశిస్తూ ఇక్కడ ఎవరిని విమర్శించట్లేదు, వ్యవస్థాధర్మం కోసం చెప్పేసి మీరు కూడా ఆలోచిస్తారని. మనం పూర్వం నుంచి వస్తున్న ఆచారం ప్రకారంగా నిరయన మకర రవి ప్రవేశం జనవరి 14-15 తారీఖుల్లో ఇప్పుడు జరుగుతున్నాయి. అక్కడి నుంచే ఉత్తరాయణం చెప్పండి, ఇంకా ఎవరిష్టానుసారం వాళ్ళు చెప్పుకోవచ్చు, దాని కాదనట్ల. చాలామంది మధ్యకాలంలో మనం ఇంకా సైన్స్ ప్రకారం వెళ్ళిపోవాలి, కట్టలు తెంచుకోవాలి, ముందుకు వెళ్ళిపోతుంది. సైన్స్ ప్రకారం వెళ్తే వెళ్ళండి, కానీ సైన్స్ ప్రకారంగా వెళ్ళేటైతే కనుక మీ పంచాంగాల్లో గ్రహాలు కలిసినాయని, గ్రహయుతి ఉందని, లేకపోతే గ్రహాలు వక్రించినాయని. ఎందుకంటే ఖగోళంలో పైన గ్రహాలు వక్రించండి, గ్రహాలు ముందుకు వెళ్తే ఇట్లా ఉంది, ఒక్కసారి వెనక్కి తిరిగినాయంటే బ్రహ్మాండం బద్దలైపోతుంది. అట్లా ఉండవు, అవి కూడా మానేసేయండి దయచేసి. అది కూడా సైన్సే. ఖగోళం వాళ్ళకి గ్రహాలు వెనక్కి తిరగడం ఉండదు. కాబట్టి నాసా వాళ్ళ దగ్గరికి వెళ్ళి, నాసాలో ఎవరైనా పనిచేసేవాళ్ళంటే వాళ్ళ ద్వారా తెలుసుకోండి. కాబట్టి ఇదంతా కూడా గమనించి మీ ప్రయత్నాలు మీరు చేస్తారని చెప్పి ఆశిస్తూ, ఒకవేళ వక్రాలు ఉన్నాయేమో తెలియదు, ఆ ఖగోళంలో గ్రహాలు వెనక్కి తిరగడం అనేది, వక్రించడం అనేది ఉంటుందేమో, నాకు తెలిసినందుకు లేదు. ఉందేమో మరి, ఎక్కడైనా ఉందో, నేను సర్వజ్ఞుని కాదు కాబట్టి ఉండవచ్చు, ఉండకపోవచ్చు, కానీ గ్రహాలు కలవడం మాత్రం ఉండదు. కారణం అంటే మీరు చెప్పిన ఎంఏ జ్యోతిషం పొట్టి శ్రీరాములు యూనివర్సిటీ పుస్తకాలు తీసుకుని ఖగోళ విజ్ఞానం పుస్తకాలు చదివేస్తే అందులో ఉంటుంది. ఒక్కొక్క ఆర్బిట్, ఒక్కొక్క కక్ష, అంటే అది తిరిగే కక్ష కొన్ని లక్షల కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి. ఒక్కొక్క గ్రహానికి దూరం లక్షల కిలోమీటర్లో. ఏదో ఫంక్షన్కి వెళ్ళినప్పుడు అందరూ కలిసినట్టుగా కలుస్తారా? ఇదేమన్నా ఎవరో పోయినప్పుడు అందరూ అన్ని రకాల పార్టీల వాళ్ళు చోట కలుస్తారు, నివాళులు అర్పించిన అట్లా కలుస్తారా ఈ గ్రహాలు? ఏమన్నా అంత ఊహ. అవి కపాల భావనలు, నాది కాదు కపాల భావన. ఎదురుకుండా ప్రాక్టికల్గా కనబడుతుంది. 5 మాసాలను చక్కగా ఉత్తరాయణంలో పెట్టేశాడు ఆయన మహర్షి. గర్గ మహర్షి చెప్పాడని చెప్పి కూడా ధర్మసింధులో రాసింది. 5 మాసాలు ఉత్తరాయణంలో పెట్టి ఒక్క మాసాన్ని మార్గశిరంలో ఎట్లా అడ్జస్ట్ చేసుకొస్తారు? ఆ మాసాల ప్రకారం చెప్పేటువంటి కర్మలు వేరు, ఆయనాల ప్రకారం చెప్పే కర్మలు వేరు. అది కాదండి, అసలు మీకు ఉత్తరాయణంలో ఉపనయనం ఉన్నాడు కానీ మార్గశిర మాసంలో మీకు మాసాలతో సంబంధం ఏంటి అని వాళ్ళు ఉన్నారు. ఒరే అక్కడ పెట్టని ఆయన 5 మాసాలు చెప్పాడు రా. 5 మాసాలు ఉత్తరాయణం అని చెప్పాడు. ముహూర్తశాస్త్ర గ్రంథాల్లో 5 మాసాల్లో ఉన్న జ్యేష్ఠ మాసం దాకా ఉపనయనాలు చెప్పారు కాబట్టి మన వాళ్ళు పంచాంగంలో రాస్తున్నారు. అది ప్రాక్టికల్గా కనబడుతుంది. నా కపాల భావన అంటే ఎట్లా కుదురుతుంది? నా కపాలంలో పుట్టినటువంటి భావన అంటే ఎట్లా కుదురుతుంది? నా కపాలంలో పుట్టిన భావన కాదు అది, ఎదురుకుండా కనబడుతున్న అంశం. దాని మీద ప్రస్తావన చేసుకుని ముందుకు వెళ్తే నాశనం అవుతుంది. నేను మాత్రం నిరయన మకర సంక్రమణం అనే అది మన స్మృత కర్మలన్నింటికీ కూడా ఉత్తరాయణంగా నడుపుకోవాలి. అది జనవరి 14-15 తారీఖులోనే వస్తుంది, మన సంక్రాంతి పండుగకే వస్తుంది అనేదాన్ని నేను గట్టిగా నమ్ముతూ ముందుకు వెళ్తున్నాను. అక్కడ డిసెంబర్ 22 సాయనం ప్రకారం జరిగేది తప్పు కాదు, ఖగోళ విన్యాసం. ఖగోళ విన్యాసాన్ని ప్రత్యక్షంగా తీసుకొచ్చి మనం డైరెక్ట్గా పంచాంగంలో వాడుకోవట్లేదు. ఎందుకంటే సాయన గ్రహాలు ఖగోళ విన్యాసంలో ఉన్నాయి. అవన్నీ కూడా ఆ ఖగోళ విన్యాసం సాయన గ్రహాలను మనం యథాతథంగా పంచాంగంలో వాడుకోవట్లేదు, వాటిని మళ్ళీ నిరయనంలోకి మార్చుకుని వాడుకుంటున్నాం. కాబట్టి నిరయన పంచాంగం ప్రకారంగా నిరయన రోగ సంక్రమణమే ఉత్తరాయణంగా భావిస్తూ అందరూ కూడా దీని మీద రీసెర్చ్ చేస్తారని భావిస్తూ, నేను ఎవరిని విమర్శించలేదు, విమర్శించను కూడా. అన్ని సిద్ధాంతాలని, అన్ని శాస్త్రాలను గౌరవిస్తాను. ఎందుకంటే వాళ్ళు అసలు కృషి చేసి అంతవరకు ఏదో ఒకటి ఆలోచన చేశారు. మేము అది కూడా చేయట్లేదు కాబట్టి వాళ్ళెవరిని విమర్శించను. స్వస్తి.